దేవుడు సకల దీవెనలు ఇచ్చాడు, సకల ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి బైబిల్లో ఒక ధనవంతుడు కనబడుతున్నాడు కదా. నా ప్రాణమా ఏమన్నాడు ప్రాణముతో ధనవంతుడు? నా ప్రాణమా తిను త్రాగుము సుఖించుము అంటూ ఉన్నాడు. కానీ అతని ఆయుష్ ఎంతవరకు ఉందో గ్రహించుకోలేకపోతున్నాడు. అతనిలో ఏమి లేదంటే యథార్థత లేదు. వెంటనే దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఏమని? ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకోబోతున్నాను. నువ్వు సంపాదించింది, కూడబెట్టుకున్నది ఏమవుతుంది? ఎవరు అనుభవిస్తారు? అంతే కదండి. దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు, కరెక్టే. కానీ అనుభవించడానికి మనకి ఏం కావాలంట? ఆయుష్ కావాలి, ఆరోగ్యం కూడా కావాలి. ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోతే స్వీట్ పట్టుకుంటాం కానీ చూడటం వరకే. తర్వాత చెప్పాలి, లోపల ఉన్నటువంటి బలహీనత. కాబట్టి చూడండి, ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా మనకి ఖచ్చితంగా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే.